ట్రై కలర్ రైస్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో రాజేశ్వరి గారు, ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. మంచి కలర్ఫుల్గా ట్రై కలర్ రైస్ పేరుకు తగ్గట్టే. అబ్బో, క్యారెట్, అదేంటి బఠానీ, కొబ్బరి తురుము, ఇంట్రెస్టింగ్ ఉందండి. సో అంటే ఇప్పుడు ఇది మనకి కర్రీ అది ఏం అవసరం లేకుండా ఇలా రైసే హ్యాపీగా తినేయచ్చు వితౌట్ కర్రీ కాంబినేషన్ ఏం లేకుండా. ఓకే అండి, అయితే మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించేద్దాం. ఆయిల్ వేస్తున్నాను అనుష. ఓకే అండి. హీట్ ఎక్కిన వెంటనే ముందుగా తాలింపు, పోపు దినుసులు. ఓకే. సో ఆయిల్ వేసేసుకున్నాము, పోపు దినుసులు కూడా వేసుకున్నాము. నెక్స్ట్ అండి కరివేపాకు. ఓకే. సో అయితే రాజేశ్వరి గారు, కాకినాడకు మీకు ఏంటి సంబంధం? పుట్టినిల్లా మెట్టినిల్లా? రెండు కాకినాడే అండి. పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా కాకినాడే. రెండు కాకినాడేనా? అవును. ఓకే. సో అక్కడే చూసి ఇచ్చేసారు అయితే. లక్కీగా. సో మరి హైదరాబాద్ రావడం ఎలా? ఇక్కడ మా అమ్మాయి ఉందని వచ్చాను. ఓ, విజిట్కి వచ్చారు జస్ట్? అవును. మళ్ళీ బ్యాక్ టు కాకినాడ అయితే? అవును. ఓకే. సో ఇవి కొంచెం వేగినట్టున్నాయండి. నెక్స్ట్ టైం వేసుకుందాం. కొబ్బరి తురుమా? ఓకే. ఇదిగోండి, మీరు చేసుకుంటారు. ఓకే. సో రాజేశ్వరి గారు, అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను ఫ్యాషన్ డిజైనర్ని అండ్ అదే 25 years నుంచి సిల్వర్ జూబ్లీ ఫేమ్ మాది. క్లౌడ్ కిచెన్ కూడా 10 years నుంచి రన్ చేస్తూ ఉన్నాను. ఓకే. నాకు 2 పిల్లలు. మా అమ్మాయి ప్రత్యూష బీటెక్ MBA అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. మా అబ్బాయి వారసత్వం ఇచ్చారు అయితే. అవునమ్మా. ప్రత్యూష గారికి. మా అబ్బాయి కస్టమ్స్ ఆఫీసర్గా ముంబైలో వర్క్ చేస్తూ ఉన్నారు. మా హస్బెండ్ పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా చేసి రిటైర్. సో హ్యాపీ ఫ్యామిలీ. ఓకే. నెక్స్ట్ పన్నీర్ వేస్తా ఉన్నాను. పన్నీర్ తురుము. ఓకే. సో అమ్మాయిని మొత్తానికి ఫ్యాషన్ డిజైనింగ్ వైపు తీసుకొచ్చేసారనమాట. తన ఇంట్రెస్టా మీ ఇంట్రెస్టా అండి? నేను ఈ ఫీల్డ్లో 25 years నుంచి ఉన్నాను. తను చిన్నప్పటి నుంచి ఒక పక్కన స్టడీస్లో ఉంటూనే తను కూడా చూసుకునేది, బొటిక్ డిజైనింగ్ వర్క్ అంతా చూసుకునేది. ఓకే. సో తనకి కూడా బిజినెస్ ఇంట్రెస్ట్, అందువల్ల ఇది చూడడం కోసం MBA కూడా చేసింది. అంటే ఇలా ఇంకా ఇంట్లో చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ అలాగా ఆ ఇంట్రెస్ట్ తోటి ఇంకా ఇటే వెళ్ళాలని అనుకుంది ఫ్యాషన్ డిజైనింగ్ వైపు. ఓకే. లేడీస్ ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ అట్రాక్ట్ అవుతారు. అవును, డెఫినెట్గా. ఇప్పుడు సాల్టా. ఓకే. ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ అంతా కలుపుకుంటున్నాం. దీన్ని పక్కన తీసేయచ్చు. పక్కన పెట్టుకోవాలండి ఇది. ఓకే. ఇంకొక ప్లేట్ కావాలమ్మా మనకి. రాజేశ్వరి గారు, సో ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? దీన్ని ప్లేట్లోకి తీసేసి మళ్ళీ 2 స్టవ్లు కూడా అంటించండి. ఓకే. సో రాజేశ్వరి గారు, దాన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఏంటి? మళ్ళీ స్టవ్ వెలిగించండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేయను. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఓకే, కొద్దిగా ఆయిల్. మళ్ళీ కొద్దిగా మళ్ళీ పోపు దినుసులు. ఓకే. ఓకే, పోపు దినుసులు వేసుకున్నాము. నెక్స్ట్ అండి కరివేపాకు. తర్వాత అండి క్యారెట్ వేస్తున్నాం. క్యారెట్ తురుము. ఓకే. సో అంటే ఒక్కొక్క ప్రిపరేషన్ లాగా, ఒకటి వైట్, ఆరెంజ్, గ్రీన్ ఇలా అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు ప్రాసెస్. నెక్స్ట్ అండి సాల్ట్ దీనికి తగినంతగా యాడ్ చేయాలి. మిక్సీ జార్ ఇవ్వండి. ఓకే, సరే, ఇదిగోండి మిక్సీ జార్. సో దీంట్లో ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు?
ఇప్పుడు మనకి వైట్ రైస్ అయిపోయింది, క్యారెట్తో రెడ్ కలర్ రైస్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మింట్ లీవ్స్, ఓకే, పుదీనా, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్ కొంచెం హాఫ్ వేస్తున్నాను, హాఫ్ ఉంచుతున్నాను, కరివేపాకు, కొంచెం సాల్ట్, మసాలా పౌడర్, ధనియాల పౌడర్, ఓకే, జీలకర్ర పౌడర్. ఓకే. ఆ వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలా? కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఓకే, చాలా కొద్దిగా వాటర్ ఒక డ్రాప్ వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అని, చాలా కొంచెం. ఓకే, మిక్సీ పట్టుకొని వచ్చేయండి అక్కడ ఉంది. ఓకే, సో మిక్సీ పట్టుకోవడం అయిపోయిందండి. ఓకే, ఇలా అయిపోయిందండి, మంచి పేస్ట్ లాగా వచ్చేసి. ఓకే అండి, ఫైన్. నెక్స్ట్ ఏంటండి? మళ్ళీ స్టవ్ అండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి నెయ్యి వేసుకోవాలి. ఓకే, గీ 2 స్పూన్స్. దీంట్లో ఇలాచి, లవంగ, దాల్చిన, మిరియాలు, ఓకే, మసాలా దినుసులు ఇవన్నీ కూడా. ఇదిగో ఇవి కొద్దిగా వేగంగానే. సో ఇది ఎంత ఆఫెన్ చేస్తూ ఉంటారండి ఇంట్లో ఈ రెసిపీ? ఇవి కొంచెం వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటామండి. వీక్లీ వన్స్. ఓకే, ఓకే, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుంటున్నాం. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో కూడా మనం కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఇందులో ఈ గ్రీన్ పీసెస్ కూడా యాడ్ చేసేసి పేస్ట్. సో యా, ఇది నెక్స్ట్ ఏంటండి? దీన్ని నెక్స్ట్ ఏం చేద్దాం? ఉడికించుకునే రైస్. ఇప్పుడు మనం 3 కలర్స్ మనం ఫ్లేవర్ ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, ఓకే, దీన్ని 3 పార్ట్స్గా ఈ రైస్ని క్యారెట్లోకి కొంత, ఆ ప్లేట్కి వనిష. ఓకే, సో ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ఇవన్నీ వేసి దీంట్లో కొంచెమా? ఇది మా గోదావరి జిల్లాలాగా మన ట్రెడిషనల్ తెలుగు తాలింపు స్టైల్ ప్రిపరేషన్ చేశాను. ఓకే, కొబ్బరి, పన్నీర్, దీంట్లోకి మామూలు తాలింపు రైస్. ఇందులో ఇది మొత్తం 3 పార్ట్లుగా తీసుకొని ఓకే, ఈ గ్రీన్ పేస్ట్లోకి ఇది మొగలై ప్రిపరేషన్స్ లాగా మనకి లవంగాలు, మసాలాతో చేసిన పేస్ట్. ఓకే, 3ఇంట్లోనూ అన్ని ఈక్వల్గా కలుపుకుంటాము. సో ఇది కూడా కలిపేమంటారా? కలిపిన నిమిషం. సో ఇలా ట్రై కలర్ రైస్ అయిపోతుంది అన్నమాట అయితే. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఒకటి వైట్, ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్. సో రాజేశ్వరి గారు కలుపుకోవడం అయిపోయిందా అండి? అనుష, సర్వింగ్ ప్లేట్ ఇవ్వమ్మా. ఓకే, ఇదిగోండి రాజేశ్వరి గారు. ఇప్పుడు మనం ట్రై కలర్స్ 3 కలర్స్ ఫ్లేవర్స్ రెడీ అయిపోయినాయి. మనం ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ కాన్సెప్ట్తో ముందుగా Okay, first క్యారెట్ ఆరెంజ్ రైస్, ఓకే, తర్వాత ఫ్లాగ్ సెంటర్లో ఉండే వైట్ కలర్, ఓకే, పన్నీర్ అండ్ కోకోనట్తో చేసిన రైస్, ఓకే, లాస్ట్లీ గ్రీన్ రైస్. లాస్ట్లీ గ్రీన్ రైస్.
మధ్యలో మసాలా. ఓకే, వావ్, ఆహా, అసలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. ఇచ్చేయండి. ట్రై కలర్ రైస్ రెడీ. ఎస్, ట్రై కలర్ రైస్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ట్రై కలర్ రైస్ కి కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, పుదీనా, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, మసాలా దినుసులు, మిరియాల పొడి, ఉడికించుకున్న బాస్మతి అన్నం. ట్రై కలర్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, పన్నీర్ తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసి కలిపి ఓ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనా, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, కరివేపాకు, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీలు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బాస్మతి అన్నాన్ని క్యారెట్ పాన్ లో కొద్దిగా, పన్నీర్ ప్లేట్లో కొద్దిగా, పుదీనా ప్లేట్లో కొద్దిగా వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి ముందుగా క్యారెట్ అన్నం, తర్వాత పన్నీర్ కొబ్బరి అన్నం, ఆ తర్వాత పుదీనా అన్నం వేసి సర్వ్ చేసుకుంటే ట్రై కలర్ రైస్ రెడీ.